ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ గారిని కలవడం జరిగింది. విజయ్ గారు చాలా హోందాగా వ్యవహరించారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్న తరువాత ఆయన ఈరోజు చెన్నైలో ఉన్నటువంటి స్టాలిన్ గారి ఇంటికి వెళ్ళి ఆయన కలవడం, సాల్వాలు కప్పడం, హగ్ చేసుకోవడం, ఆ వీడియోస్ ఆ ఫొటోస్ అన్నీ కూడా బీభత్సంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసెంబ్లీ సమావేశంలో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన తర్వాత అసెంబ్లీ సమావేశాల తర్వాత ఆయన చెన్నైలోని మాజీ సీఎం స్టాలిన్ గారిని కలవడం, కొన్ని నిమిషాల పాటు స్టాలిన్ గారితో విజయ్ గారు భేటీ కావడం చాలా గొప్ప అనుభూతి, చాలా గొప్ప మంచి పరిణామం. ఇలాంటి సంస్కృతి, ఇలాంటి సాంప్రదాయం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉండాలని చెప్పేసి మనం అందరం కూడా కోరుకుందాం. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో అటువంటి కల్చర్, అటువంటి యాక్టివిటీస్, అటువంటి సాంప్రదాయం రావు. ఎందుకంటే ఓడిపోయిన పార్టీలో, గెలిచిన పార్టీలో ఓడిపోయిన పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేయడం, దూరినట్టుగా ఉతికి ఆరేసేయడం, ఇలాంటి సాంప్రదాయం మన రెండు తెలుగు రాష్ట్రాలు ఏడ్చింది. కానీ పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో వాళ్ళ సాంప్రదాయం చూడండి, ఎంత గొప్ప పరిణామం. చాలా అసలు వాటిని చూస్తే నిజంగానే చాలా గొప్పగా ఫీల్ అవ్వాలి. అలాంటి సాంప్రదాయాన్ని మనం కూడా అవలంబించాలి, మన రాజకీయ నాయకులు కూడా తెలుసుకోవాలి. చాలా గొప్ప మంచి పరిణామం, చాలా అసలు వండర్ఫుల్. అసలు రాజకీయాల్లో శత్రు వైఖరితో వ్యవహరిస్తున్నటువంటి నేటి పరిస్థితుల్లో అందుకు విరుద్ధంగా స్టాలిన్ గారిని విజయ్ గారు కలవడం ప్రశంసలు కూడా అందుకుంటుంది. స్టాలిన్ గారు అదేవిధంగా విజయ్ గారు ఒక మెట్టు ఎదిగేశారు, పైకి ఎక్కేశారు. అద్భుతమైనటువంటి కలయిక. రాజకీయాల్లో విధానపరంగా మాత్రమే విమర్శలు ఉండాలి, వ్యక్తిగత దోషాలకు చోటు ఉండకూడదు అని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. పక్క రాష్ట్రం ఉన్నటువంటి విజయ్ గారిని స్టాలిన్ గారు చూసి మన నాయకులు కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మొదటగా ఆరోగ్యకరమైన రాజకీయ వాతావరణాన్ని సృష్టించుకోవాలి. వాటిని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా తాను నడుచుకుంటున్నానన్న సంకేతాలని విజయ్ గారు పంపాలనేసి అనుకుంటున్నాడు. స్టాలిన్ గారితో భేటీ తర్వాత ప్రజల్లోకి పాజిటివ్ సంకేతాలు పంపినట్టు అయింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని గమనిస్తున్న వాళ్ళకి తమిళనాడు రాజకీయాలు ముచ్చట కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఉన్నటువంటి శత్రుత్వం మీకు అందరికీ కూడా తెలిసింది. ఒకరినొకరు భౌతికంగా అంతం చేసుకోవాలన్నంత ద్వేషం అటు ఇటు రెండు సైడ్ల నుంచి ఉంది. అయితే తమిళనాడులో మాత్రం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య స్నేహపూర్వక వాతావరణం నిజంగానే చాలా గొప్ప అనుభూతి, ప్రశంసలు అందుకుంటుంది. అలాంటి సాంప్రదాయం మన తెలుగు రాష్ట్రాలు కూడా ఉండాలి, చేయాలి. కానీ ఎందుకంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కుల రాజకీయాలు ఎక్కువ, కుల రాజకీయాలు పీక్. నేను గెలిస్తే వాడిని కొట్టడం, వాడు గెలిస్తే నన్ను కొట్టడం, ఇలాంటి రాజకీయ వాతావరణం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అసలు ఈ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మీకు అందరికి కూడా తెలుసు, అధికారం చేపట్టిన మరుసటి రోజు నుంచే ఏ విధంగా భౌతిక దాడులు చేశారు, ఏ విధంగా ఇండ్ల మీదకి వెళ్ళి దాడులు చేశారు, ఏ విధంగా అంబటి రాంబాబు గారి ఇంటి మీద, జోగి రమేష్ గారి ఇంటి మీద, గతంలో కొడాలి నాని గారి ఇంటి మీద, వల్లభనేని వంశీ గారి ఇంటి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి వ్యక్తుల మీద ఏ విధంగా అక్రమ కేసులు, దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారో మనందరం కూడా చూస్తున్నాం. ఇది మంచి కల్చరా? ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తారు, మీరు విత్తు నాటారు, అది చెట్టు అవుతుంది, తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చూస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్టార్ట్ చేశారు, అది ఆగుతుందా? నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ అంటే వైసీపీ వాళ్ళు కూడా అలానే ప్రవర్తిస్తారు. వాళ్ళు తగ్గుతారా? ఇది మంచి సాంప్రదాయమా? మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో మనకైతే అర్థం కాదు. స్టిల్ ఇంకా అక్రమ కేసులు, అక్రమంగా జైల్లో పెట్టాలు, అక్రమంగా ఏమో చేస్తున్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. అది ఎవరు చేసినా తప్పే. పక్క రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా